కొన్ని సార్లు వాడు మంచి ఎమోషన్ తీసుకొని, చాలా మంచి ఎమోషన్ తెలుగులో టచ్ చేయలేదురా అనే ఒక ఎమోషన్ తీసుకొని, దాని చుట్టూ కామెడీ చేయడం వల్ల ఇది కనిపించకుండా పోయింది. నాకు 'సరిలేరు నీకెవరు' అలాగే అనిపిస్తది. సాయి కుమార్ హ్మ్. యాక్టింగ్ రా! ఏం యాక్టింగ్ రా అసల! వదిలేత్తావా నా కొడుకుని అనంగానే దిస్ వీడియో ఈస్ లైక్ యాన్ మూమెంట్ షేరింగ్ విత్ అనిల్ రావిపూడి ఆర్ మెమరీ షేరింగ్ విత్ హిమ్. బికాస్ చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అవ్వడం వల్ల చాలా చాలా సార్లు చూసాము. సో, తొవ్వి ఆలోచించి గుర్తు తెచ్చుకోవాల్సిందేం లేదు. ఆల్రెడీ అన్నీ మెమరీలో ఉన్నాయి. సో, విజువలైజ్డ్‌గా చూపియాలంటే కొంచెం క్రింజ్ ఇది ఎలా ఉంటదంటే ఎప్పుడు కూడా అనిల్ రావిపూడి గారిది ఇట్లా కామెడీకి ఇంకా క్రింజ్‌కి మధ్యలో ఇట్లాగా స్వింగ్ అవుతూ ఉంటదన్నమాట. యెస్. ఆసిలేట్ అవుతది. అంటే నీకు క్రింజ్ అనిపించింది ఒకటి కామెడీ. యెస్. నీకు అగ్రీ. కామెడీగా అనిపించింది ఒకటి క్రింజ్. ఇప్పుడు ఈ మూవీస్ అన్నిటిలో ఒక యూనిక్ కామన్ పాయింట్ ఎమోషన్. హ్మ్. కొన్ని మూవీస్‌లో అన్‌నోటిస్డ్‌గా వెళ్ళుండొచ్చు. బట్ ఐ ఫీల్ స్ట్రాంగ్‌గా ఒక ఎమోషనల్ పాయింట్ ఉంటది. అట్‌లీస్ట్ ఇన్ ఫస్ట్ 6 మూవీస్ ఆర్ 7 మూవీస్. సో, నీకెలా అనిపిస్తుంది? నువ్వేమనుకుంటున్నావు? నాకు ఆయన మూవీస్ చూస్తే ఫస్ట్ ఎమోషన్ ఉంది. అంటే కాన్స్టెంట్ అది. నువ్వన్నట్టు సింగిల్ ఎమోషన్. బట్ నాకు మేజర్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ మెయిన్ ఫేస్ వాడిది. యెస్. పెద్ద కటౌట్‌లో నీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. దానిలో హైడ్ ఔట్ అవుతూ చిన్నగా ఆ ఎమోషన్ బాండ్ కూడా పెడతాడు. కొన్ని సార్లు వాడు మంచి ఎమోషన్ తీసుకొని, చాలా మంచి ఎమోషన్ తెలుగులో టచ్ చేయలేదురా అనే ఒక ఎమోషన్ తీసుకొని, దాని చుట్టూ కామెడీ చేయడం వల్ల ఇది కనిపించకుండా పోయింది. నాకు 'సరిలేరు నీకెవరు' అలాగే అనిపిస్తది. హ్మ్. బికాస్ అంటే అవును. విజయశాంతి వాళ్ళ కొడుకు చనిపోయారు. సత్యదేవ్ చచ్చిపోతాడు అనుకుంటా. సో, మదర్ అండ్ సన్ ఇంకా ఆర్మీ పాట్రియాటిక్ ఈ యాంగిల్స్ ఇంకా మళ్ళీ పొలిటీషియన్ ఎలా బిహేవ్ చేయాలి ఇట్లాగా జనాల పట్ల ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు కొంతమందికి ఎలాగా దేసే ఆమె ఛాండ్లర్ అని చెప్పి ఎందుకనంటే వాడికి ఏదైనా భయం అనిపిస్తే హీఈస్ యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ అనమాట వాడి భయం కానీ వాడి డిఫెన్సివ్ మెకానిజం ఏంటంటే సర్కాజం హ్మ్. నువ్వు అడిగే క్వశ్చన్ కి ఎటకారంగా ఆన్సర్ చేస్తాడు వాడి ఇన్ఫీరియారిటీని సో రైట్. ఇది కూడా అంతే ఆయన చెప్పాలనుకున్న స్ట్రాంగ్ ఎమోషన్ ని హ్యూమర్ అన్న ఒక పెద్ద ఆమ్, దాన్ని తీసుకుని మిక్స్ చేసి దాని ద్వారా నీకు చూపియాలి త్రూ హ్యూమర్ హీ వాంట్ టు షో సమ్ ఎమోషన్ సంథింగ్. బట్ ఇంకా కొన్ని సార్లు అది వర్క్ అవ్వలా. కొన్ని సార్లు అదే బాగా వర్క్ అయింది. 'రాజా ది గ్రేట్‌లో' మదర్ అండ్ సన్. మదర్ ఒక స్ట్రాంగ్ వుమెన్ అయ్యి వాళ్ళ కొడుకుని పెంచి డిజేబిలిటీ ఉన్నా కూడా దాన్ని ఎంత బాగా ఆ! ఓవర్కమ్ తనే వాళ్ళ చేయాలి కొడుకుని తీసుకెళ్ళి ఆ విల్ పవర్ పోలీస్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళిపోయి పూతరేకులు పెట్టరా అని చెప్పి ఈడికి జాబ్ ఇప్పించడం. పాయింట్లన్నీ నాకు భలే అనిపించాయి నాకసల. అంత అంత స్ట్రాంగ్‌గా రాసాడు వీడి క్యారెక్టర్స్ అని. సమ్ టైమ్స్ ఇట్ పెయిడ్ ఆఫ్, సమ్ టైమ్స్ ఇట్ డిడ్ నాట్ పెయిడ్ ఆఫ్. బట్ కాన్స్టెంట్‌గా ట్రై చేస్తాడు అనిపించింది నాకు. లైక్ 'పటాస్‌లో' ఉంది ఫాదర్ అండ్ సన్. కొడుకు తండ్రిని హేట్ చేస్తూ ఉంటాడు బాగా. అపార్థం చేసుకుని హేట్ చేస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే అది అపార్థం అని అర్థం అవుద్దో ఇంటర్వెల్ మళ్ళీ స్ట్రాంగ్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతాడు ఎమోషన్ మళ్ళీ ఇలాగా. బ్యాక్ వచ్చేస్తుంది 'సాయి కుమార్' యాక్టింగ్ రా! ఏం యాక్టింగ్ రా అసల! వదిలేత్తావా నా కొడుకుని అనంగానే ఐ థింక్ 'సుప్రీంలో' కూడా ఉంది కదా! 'సుప్రీంలో' కూడా రాజేంద్ర ప్రసాద్, సాయిధరమ్ తేజ్ చాలా బావుంటది. అక్కడ ఈ రాజన్ మధ్యలో గారి ఫ్లాష్ బ్యాక్ గురించి కూడా మాట్లాడతాడు కదా చిన్నప్పుడు మా ఫాదర్ నాకు హీరో ఇప్పుడు ఇట్లా అయిపోయాడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు నైస్ బావుంటది. అంటే ఎమోషన్ ని ఎంతవరకు హ్యాండిల్ చేయాలో అంతవరకు హ్యాండిల్ చేస్తాడు అంతే. లైక్ నీకు ఎంతవరకు అవసరం ఆ 2 నిమిషాలు అరే బాధపడుతున్నాం అని అనే లోపలే మళ్ళీ ఏదో ఒక వెకిల్ చేయడం మళ్ళీ బ్యాక్ టు నవ్విచ్చేస్తది. ఎంటర్టైన్మెంట్ అగ్రీ. సో మై పిక్స్ నాకు తెలిసి నేను 'ఆసమ్‌లో' నాకైతే ఇదిగో తమ్ముడు ఇది ఇగ చూడు 'మనశంకర' అవసరం అవసరం లేదు. నువ్వు గుడ్డు పెడితే చాలు. చాలా ఎక్కువ. సెకండ్ హాఫ్ దింపేసాడు వాడు. నీకు గుడ్డు అర్థం కాదు. తెలుసురా నీకు గుడ్డు తెలుసు నీకు నేను అదే నా గుడ్డే పెట్టాడు ఆడు కూడా. నా పిక్ అయితే చూడండి ఫ్రెండ్స్, వీడికి పక్షపాతంతో కాపాడేస్తున్నాడు సినిమాని. నాకు 'మనశంకర వరప్రసాద్' కెన్ బి గుడ్ ఫర్ మీ. అండ్ 'రాజా ది గ్రేట్' షుడ్ బి ఆసమ్. నాకు 'రాజా ది గ్రేట్' చాలా చాలా ఇష్టం. అండ్ ఎఫ్ టూ ఉంచొచ్చు. 'పటాస్' కూడా 'పటాస్' అంత అంత అప్పట్లో అంత ఎక్కువ బెస్ట్ పెట్టచ్చు 'పటాస్' కావాలంటే, ఆసమ్ కాదు కానీ. 'సుప్రీం' కెన్ బి బెస్ట్. ఇప్పుడు అడుగుదాం. 'భగవంత్ కేసరికి' ఏం పెడతారా? భగవత్ కేసరి బాగుంది లైక్ ఇట్ ఈస్ బెస్ట్ బ్రో, ఐ డోంట్ కేర్. దాని యావరేజ్‌లో యా పెట్టు. ఐ మీన్ మెయిన్ ఓకే అంటే చెప్తా రీజన్. బట్ ప్రస్తుతానికైతే వైల్ వీఆర్ ర్యాంకింగ్ 'సరిలేరు నీకెవరు' కెన్ బి గుడ్‌కి, యావరేజ్‌కి మధ్యలో ఉండొచ్చు. అది కూడా యావరేజ్‌లో వస్తాయి 'సరిలేరు.' యావరేజా మరీ దారుణం రా సరే అసలు గుర్తుపెట్టుకో కావాలంటే. బాబుతో మాస్ డాన్స్ వేయించాడంటే నువ్వు ఆలోచించాలి ఆ మరి డాన్స్‌లో ఇంతుంటది నువ్వు రష్మిక. కొట్రా ఇంతుంటది. ఇంత నాకు వీడియో సాంగ్ చూసినప్పుడు థియేటర్‌లో చూస్తుంటే ఏంటి మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ అలాగే బ్లాక్ మైండ్ బ్లాక్ అనిపించింది. హాఫ్ ఉంది బాబుకి. ఇక్కడ సంక దాకా అక్కడ దాకా కూడా రాలేదు. ఎఫ్3 అంటే కెన్ బి అడ్మిరేషన్ లో కూడా క్రింజ్ తెప్పించాడంటే ఇదేరా మహేష్ బాబు క్యారెక్టర్ చూడంగానే ఏమైపోతాయేమో రష్మికకి అసలు హో సో స్వీట్ ఓ మై గాడ్ పిచ్ ఓకే పిక్స్. రాడ్ రంబాలో ఎఫ్3 వేసుకోవచ్చు నువ్వు కావాలంటే. ఐ మీన్ రాడ్ కాదు, యునానిమస్ సెకండ్ హాఫ్ రాడ్ అది. ఫస్ట్ హాఫ్ కాదు. బట్ ఓకే. సంక్రాంతికి వస్తున్నాం కెన్ బి బెస్ట్.
ఐ యెస్. అగ్రీ. దీనికి కూడా ఐ అగ్రీ. కాకపోతే ఆసమ్ అని 'రాజా ది గ్రేట్' ఇట్స్ రియల్లీ గుడ్. మరి మన 'రవితేజ' జర్నీలో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ 'రాజా ది భాయ్ గ్రేట్' దాని అంటే. తర్వాత మళ్ళీ గుర్తుండే మూవీలు ఏం రాలేదు భాయ్. ఇప్పుడు చెప్తా. రీజన్ ఏంటంటే నాకు 'రాజా ది గ్రేట్' ఎందుకు అంత ఇంపార్టెంట్, అంత ఇష్టం అంటే యాజ్ వి డిస్కస్డ్ ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ పాయింట్ ఉంది. హీరో హీరోయిన్ సేవ్ చేయడం, ఆ ఫన్ వెళ్ళిపోద్ది. ఎక్కడ బోర్ కొట్టకుండా హ్యాపీగా వెళ్ళిపోద్ది కాబట్టి నాకు బాగా నచ్చింది. F2 పగలబడి నవ్వా. సంక్రాంతికి అంత నవ్వింది నాకు ఎక్కడ గుర్తులేదు. అదిరిపోయింది. అండ్ F2లో ఇంకోటేంటంటే నాకు అప్పుడప్పుడు ఆ బికినీ సీన్, ఆ లాస్ట్‌లో అనసూయతో ఒక స్పెషల్ సాంగ్ అది సోది అనిపిస్తది కాస్త. అలా పడిపోయి అదే అంటే చెప్పే కలర్స్ ఇప్పుడు నీకు బాలీవుడ్ మూవీ చూసావనుకో లైక్ 'హౌస్‌ఫుల్' గాని, ఇంకా ఇలాంటి ఏవైతే ఉంటాయో హ్మ్. వాటన్నిటికి ఆ జోనర్ లాంటి మూవీస్ అన్నమాట. అనిల్ రావిపూడి ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా కూడా మొత్తం సెట్టింగే. పెద్ద పెద్ద సెట్టింగ్‌లు, మొత్తం రిచ్ అండ్ మంచి కాస్టింగ్ లైక్ మొత్తం ఒక్కొక్కళ్ళని కవర్ చేస్తాడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళని. ఈవెన్ నీకు మెయిన్‌గా నువ్వు గమనించాల్సింది అన్ని మూవీస్‌లో మెయిన్ హీరోతో పాటు కంటిన్యూస్ త్రూ ఔట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ట్రావెల్ చేస్తారు. యెస్. అగ్రీ. వాళ్ళకా రోల్ ఉంటది. ఆ ఇంపార్టెన్స్ ఉంటది. కామెడీలో గాని, స్టోరీలో గాని హ్మ్. త్రూ ఔట్ ద మూవీ హీరోతో పాటు ట్రావెల్ చేస్తారు. అందుకని నీకేంటంటే హోల్ జోనర్‌లో నీకు బావుంటుంది. హోల్‌సమ్ మూవీ లాగా అన్న ఫీలింగ్ వస్తది. పండగ నేను ఎక్కడో విన్నా, రెడ్డిట్‌లో ఎక్కడో చదివా. వాడెవడో చెప్పాడు. వై అనిల్ రావిపూడి ఎందుకు దొరకడు అంటే వాడు నీకు ఫుల్ మీల్స్ పెడతాడురా ఎప్పుడు. నీకు పప్పు బాలేదనుకో సాంబార్ బాగున్నట్టు అనిపిస్తది. సాంబార్ బావుంటది. బాలేదనుకో పచ్చడి బాగుంటది. తినేటప్పటికి అవును. ఏంటంటే నువ్వు మొత్తం చూసి ఓకే పర్లేదురా బానే ఉంది ఫుడ్ తినొచ్చు అనే అంటావు తప్ప వదలవన్నాడు. ఐ అవును. ఫెల్ట్ జస్టిఫైడ్ విత్ మనశంకర వరప్రసాద్ బేసిక్‌గా. నాకు ఆ సినిమా సెకండ్ హాఫ్ దాకా వెళ్ళిన తర్వాత క్లైమాక్స్ వెంకటేష్ వచ్చిన తర్వాత క్లైమాక్స్ దిగిపోయింది. ఏం లేదు అంత గొప్పగా అనిపించలేదు నాకు. బట్ ఐ వాస్ హ్యాపీ బికాజ్ ఆ ఫన్ ఇచ్చాడు. కామెడీ బాగుందని. దెన్ కమింగ్ టు దిస్ ఫిలిం 'పటాస్' రా మెమరబుల్. 'సుప్రీం' చాలా చాలా బాగుంది. నాకు ఫస్ట్ టైం ఆ కార్ 'పటాస్‌కి' స్టంట్స్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్ వచ్చింది. హియర్ 'భగవంత్ కేసరి' ఈస్ ద ఫిలిం. నేను మొన్న అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చూసా. డైరెక్టర్ అడిగాడు అతను, ఐ మీన్ ఇంటర్వ్యూయర్ రామ్ వెంకట శ్రీధర్ అతను అడిగాడు లైక్ మీరు మూవీ తీస్తే వాళ్ళ స్టైల్‌లోకి వాళ్ళ జోన్‌లోకి వెళ్తారా? మీ జోన్‌లోనే మీరుండి వాళ్ళని మీ జోన్ తీసుకొస్తారా యాక్టర్స్ అని. హి గేవ్ ఎన్ ఆన్సర్ ఫ్యూజన్. సేయింగ్ ఫ్యూజన్ చేస్తాడు. వాళ్ళ 50, స్టైల్‌లో 50 వీళ్ళని లాక్కొస్తాడు. అది అన్ని సార్లు వర్కౌట్ అవ్వలేదు. ఐ ఫెల్ట్ హి వాస్ చాలా గ్రేట్ జాబ్ చేసింది 'భగవంత్ కేసరి.' అట్ ద సేమ్ టైమ్ ఆ సినిమా అలా యావరేజ్‌గా ఉండడానికి కారణం కూడా అదే అనిపిస్తది. ఎందుకంటే ఆ మూవీలో అనిల్ రావిపూడి స్టైల్ కామెడీ చేస్తే బాలయ్య జోకులేసి నవ్విస్తే ఎవ్వడు చూడ్డు. చిరాకొచ్చేస్తది. హి ఈస్ హావింగ్ వెరీ సీరియస్ మూవీస్ వస్తున్నాయి. అక్కడ వీడు మంచిగా ఒక కూతురిని తీసుకొచ్చి ఒక 'దంగల్' లాంటి మూవీని ఒకటి తీద్దాం అనుకున్నాడు. కానీ సెకండ్ హాఫ్‌లో మళ్ళీ బాలయ్య కోసం మాస్ పెట్టి అదంతా పెట్టేటప్పటికి బోయపాటి ఇచ్చిన బాలయ్య హయ్యి అనిల్ రావిపూడి మ్యాచ్ చేయలేదు. అనిల్ అంటే రావిపూడి నేను ఫస్ట్ నుంచి చెప్తా అదొక డ్రగ్. బాలయ్యని డ్రగ్‌లా చేసేసారు. నువ్వు నీకు సరే డోసేజ్ పెంచితే గాని నీకు ఆ హై రాదు బాలయ్య దానిలో. మేబీ అది కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే బాలయ్యకి, శ్రీలీలకి మధ్యలో ఎమోషనల్ సీన్స్ కొన్ని బానే ఉంటాయి. నాకు ఇప్పటికి ఆ సినిమా సెకండ్ హాఫ్ గుర్తులేదు. సో ఇంకొక కమింగ్ బ్యాక్ టు అనిల్ రావిపూడి యూనిక్ స్ట్రెంగ్త్స్ ఆ ఎమోషన్. 'భగవంత్ కేసరిలో' ఆ ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఎమోషన్. డాటర్ ఎంత నా వల్ల కాదు వదిలేరా అయ్యా అన్నా కూడా నువ్వు కష్టపడాలి మిలిటరీకెళ్ళాలనే థాట్. సేమ్ టైమ్ 'సరిలేరు నీకెవరులో' ఆ పాయింట్ రిజిస్టర్ అవ్వలేదు. ప్రకాష్ రాజ్ అంత క్రిమినల్ వాడిని లాస్ట్‌కి తీసుకెళ్ళి మిలిటరీలో జాయిన్ చేసి నీలో ఏం మార్పులొచ్చాయి? ఎలా మారావు అని అడిగితే క్లైమాక్స్ ఎక్కలేదు నాకు. అరే అందరిని అంటే చంపినోడు ఎప్పుడైనా కూడా హీరో విలన్ మీద గెలవాలన్న ఫీలింగ్ రావాలి. కానీ ఇక్కడ విలన్ కూడా హీరోతో కలిసిపోతాడు. నాకు నచ్చలేదది. సో, మేబీ అనిల్ రావిపూడి కూడా అదే అనిపించిందేమో. సో, మళ్ళీ ఓకే. అయితే ఆ మిలిటరీ పాయింట్‌ని మళ్ళీ తీసుకొని ఈసారి ఈ స్టైల్‌లో చెప్దామని చెప్పాడు. ఈసారి కూడా ఎక్కలేదు జనాలకి. ఈసారి కూడా ఆళ్ళు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీదకెళ్లారు తప్ప ఆ మిలిటరీ పాయింట్‌కెళ్ళలేదు ఎవరు. ఐ ఫెల్ట్ ఆ మూవీ స్టోరీని ఎంటర్‌టైన్‌మెంట్ బాగా దెబ్బతీసిందని నా ఫీలింగ్. అండ్ దెన్ కమింగ్ టు 'ఎఫ్3' ఈస్ ద డైల్యూట్ ఫిల్మ్. చేస్తారు. చాలా డైరెక్ట్ చేసింది. 'ఎఫ్3' ఈస్ ద ఫిల్మ్ వేర్ రావిపూడికి ఇంకా ఈడికి బాగా బలిపెక్కేసిందిరా అనే ఫీలింగ్ నాకొచ్చింది. లైక్ ఆ సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు ఈ పాత ఈవీవి గారి స్టోరీలు వాళ్ళ మార్పు రావాలి, డబ్బు అవసరం లేకుండా బతకాలి అని మురళీ శర్మ ఓ ప్లాన్ వేయడం ఇదంతా దెన్ ఐ ఫెల్ట్ పట్టేశాడురా ఈడు దొరికిపోయాడు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ అది సమ్‌హౌ హిట్ అయింది 'ఎఫ్3'. బట్ నాకు ఆ మూవీలో సాంగ్స్ నచ్చలేదు. ఆ వీఎఫ్ఎక్స్ నచ్చలేదు. అంతారా ఇంకా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర నుంచి నీకు తెలుస్తూ ఉంటుంది ఇంక సినిమా ఎక్కడికో వెళ్తుందని. సైన్స్ అలాగే ఉంటాయి. బట్ తగ్గిందని. బట్ 'మనశంకర వరప్రసాద్‌లో' సాలిడ్ ఫస్ట్ హాఫ్ విత్ దట్ ఎమోషన్స్ ఆ కూతురు, కొడుకు, ఆ తండ్రి అది బావుంది. మళ్ళీ వైఫ్ దగ్గరికొచ్చేటప్పటికి వైఫ్ మొత్తం కామెడీ చేసేసి డైల్యూట్ చేసి పడదొబ్బాడు గానీ మిగతాదంతా నాకు 'మనశంకర ప్రసాద్' ఎక్కడి దాకా అయితే హీరో వాళ్ళ పేరెంట్స్ ఆళ్ళ పిల్లలకి తెలిసిపోద్దో వీళ్ళ తండ్రి అని, నాకక్కడి దాకా బా నచ్చింది. వీడి బలమే ఎమోషన్స్ రా. సో, మనోళ్ళందరూ క్రింజ్ రావిపూడి, బాలేదు, ఫ్యామిలీస్‌కి నాకెందుకో అంత విన్నప్పుడల్లా కోపమొస్తూ ఉంటది. లైక్ ఐయామ్ నాట్ సేయింగ్ 100% అన్ని కామెడీలు బావుంటాయి అనట్లేదు. 'సంక్రాంతికి వస్తున్నాంలో' కూడా ఆ 'గోదారి గట్టు' ఆ సాంగ్ అయిన తర్వాత అందరూ కంప్లెయింట్ ఇవ్వడానికొచ్చినప్పుడు బుల్‌రాజ్ తిడుతూ ఉంటాడు. తిడుతున్నప్పుడు అందరూ చెవులు పట్టుకొని ఇలా చేస్తారు. నాకది నచ్చలేదు. ఏంట్రా ఈ సోది అనిపించింది. అంటే సింబాలిక్‌గా నీకు రిప్రజెంట్ చేయడానికి ఇంకెలా ఉంటది? ఇప్పుడు నీకు విజువలైజ్డ్‌గా చూపియాలంటే కొంచెం క్రింజ్ ఇది ఎలా ఉంటదంటే ఎప్పుడు కూడా అనిల్ రావిపూడి గారిది ఇట్లా కామెడీకి ఇంకా
క్రింజ్ కి మధ్యలో ఇట్లాగా స్వింగ్ అవుతూ ఉంటుంది అనమాట, ఎస్ ఆసిలేట్ అవుతుంది. అంటే నీకు క్రింజ్ అనిపించింది ఒకటి కామెడీ, ఎస్ నీకు అగ్రి కామెడీ అనిపించింది ఒకటి క్రింజ్. అంటే ఈ రెండిటి మధ్యలో ఇలా ఆసిలేట్ అయ్యేసరికి కొంతమందికి అలాగా షిఫ్ట్ జడ్జ్మెంట్ అవుతూ లూజ్ ఉంటాయి. అయిపోద్ది అగ్రి సో బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడికి నచ్చే పాయింట్ కూడా ఉంటది, కామెడీ ఏదైతే వాడు రిలేటబుల్ నేను అనిపిస్తుందో నేను నవ్వాను నాకు అదే ఇంకోటికి అనిపించింది ఇటు క్రింజ్ అన్నది కూడా నచ్చుతుంది. సో యునానిమస్ గా ఇద్దరికి బాగుంది అన్న కామన్ పాయింట్ దగ్గర అగ్రీ వస్తాడు అనమాట. మెయిన్లీ ఇంకొక అబ్జర్వేషన్ ఏంటో తెలీదు హీరోయిన్స్ రిపీట్ అవుతూ ఉంటారు అనిల్ రావిపూడి మూవీస్లో ఫస్ట్ మూవీ హీరోయిన్ సుప్రీంలో వాళ్ళ దాంట్లో ఉంది సుప్రీం హీరోయిన్ రాశికన్నా ఎక్కడ రాశి ఉందిరా కన్నా తిను రాయగడ లేదా ఆ! రాశి 'తుమ్ ది గ్రేట్. మీద తుమ్ 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 మీద' ఆ సాంగ్‌లో 'నాకే నేను నచ్చేస్తున్నా'లో ఉంటుంది. నేను థియేటర్‌లో చూసినప్పుడు సడెన్‌గా కనిపించినప్పటికి హే! ఏంటి తిను కూడా ఉంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. దెన్ రాజు ది గ్రేట్ హీరోయిన్, మళ్ళీ హనీ ఇస్ ది 'ఎఫ్2' బెస్ట్. ఆ! 'ఎఫ్2' మళ్ళీ 'ఎఫ్2' హీరోయిన్ తమన్నా వచ్చి డాంగ్ తమన్నా డాంగ్ గారేమో డాంగ్ నెక్స్ట్ డాంగ్ సరిలేరు నీకెవరిలో చేసింది. సర్లే 'రష్మిక' సూపర్ రాలేదు. చేశారు. 'రష్మిక' దగ్గర నుంచి అది బ్రేక్ అయింది. బట్ దెన్ 'ఎఫ్3' హీరో వచ్చారు కదా ఆహ్, ఇక 'ఎఫ్3'లోకి లాస్ట్ వచ్చి ఓకే. రైట్. ఆ! మనశంకర్ ప్రసాద్‌లో మనశంకర్ వరప్రసాద్ వెంకీ గారిలో వచ్చాడు. రైట్ అగ్రీ. వెంకటేశ్వర వచ్చారు.